హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అయితే అయిపోయింది. నాగార్జున గారు తాళం వేసుకొని వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఆనెస్ట్గా గుండ్ల మీద చేసుకొని చెప్పండి, గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? అండ్ అట్ ద సేమ్ టైం 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు కదా, వాళ్ళు మళ్ళీ జోడీల కింద స్ప్లిట్ చేశారు కదా, ఏ జోడీ బాగా అనిపించింది అండ్ ఇండివిజువల్గా ఏ కంటెస్టెంట్ మీకు బాగా అనిపించారు, ఎవరు సోసోగా అనిపించారు, ఎవరు బాగా హడావుడి చేస్తున్నారు అన్నట్టు అనిపించారు? ఆనెస్ట్గా చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ హౌస్ ఈసారి ఎలా అనిపించింది, ఆ కలర్స్ మీకు ఎలా అనిపించింది, ఆ రూమ్స్ ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటో క్లియర్గా చెప్పేస్తా, ట్రాన్స్పరెంట్గా. డప్పు కొట్టను, నాకు వెరీ 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 యావరేజ్గా అనిపించింది బిగ్ బాస్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్, టు బీ ఆనెస్ట్. ఇంకా చెప్పాలని బిలో యావరేజ్ అని చెప్తును. బేబక్క గారు అండ్ మన శేఖర్ భాష గారు వచ్చేంత వరకు అయితే నిజంగా లిటరల్గా నాకు నీరసం వచ్చింది. ఏంది ఇది అసలు, ఇది ఏదో తేడా కొడుతుంది సేన అన్నట్టు ఉంది మాట నాకు ఇప్పుడు. బట్ బేబక్క గారు అండ్ శేఖర్ భాష గారు వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది. తర్వాత మెల్లిమెల్లిగా ఓకే అలా అలా వెళ్తుంది. మధ్యలో కొన్ని ట్విస్ట్లు టనల్ అని చెప్పారు కదా, నో కెప్టెన్సీ, నో రేషన్, 0 ప్రైజ్ మనీ మాట్లాడదు ఇవన్నీ. బట్ నాకైతే ఎపిసోడ్ వెరీ యావరేజ్ అనిపించింది. ఇట్స్ మై ఆనెస్ట్ ఒపీనియన్. కావాలని చెప్పుకోలేను కదా సూపర్ డూపర్గా ఉందని చెప్పి, నాకైతే అలా అనిపించింది. మీకేం అలా అనిపించిందో చెప్పండి. ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళే ముందు క్లియర్గా ఇంకోటి చెప్తా. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్లో లైవ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు అప్పుడే పడుకోరు, మంచి గొడవలు కూడా అయ్యాయని టాక్. ఓ 2-3 వరకు ఉంటాయి, బట్టలు సర్దుకోవడాలు, ఇంట్రడక్షన్లు, గొడవలు, టాస్క్లు కూడా ఉంటాయి. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పడుకున్నాక నేను మిడ్ నైట్ రివ్యూ చేసి అప్లోడ్ చేసి పడుకుంటాను. సో దయచేసి ఎవరైనా మిడ్ నైట్ రివ్యూ చూడలేకపోతున్నాను, మిడ్ నైట్ ఎపిసోడ్ చూడలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు మార్నింగ్ కల్లా మన వీడియో వచ్చేస్తుంది. 4 గంటలకు 3:30కి అప్లోడ్ చేస్తా. ఆ టైంలో మేమేం చేయరా అంటే మీరు లెగిసినప్పుడు చూడండి, అది వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో ఈరోజే కాదు, ఎవ్రీడే 24/7 రివ్యూ ఉంటుంది. మిడ్ నైట్, మార్నింగ్ టు ఈవినింగ్, మెయిన్ ఎపిసోడ్, ప్రోమో అనాలిసిస్ అన్నీ ఉంటాయి. అది చెప్దాం అని చెప్పి. సో లైక్, షేరు, సబ్స్క్రైబ్ అలాంటివి ఉంటాయి, కొట్టించుకొని గంటను గట్టికి కొడితే నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి. రివ్యూస్ కూడా వెరీ ఆనెస్ట్, అన్బయాస్డ్గా ఉంటాయి. ట్రై చేయండి చూడడానికి. ఇప్పుడు మెయిన్ ఎపిసోడ్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడదాం. నాకు వెరీ యావరేజ్గా అనిపించింది. హౌస్ గురించి మాట్లాడితే హౌస్ బాగుంది, బట్ టూ మచ్ ఎలా చెప్పాలి, కలర్స్ ఎక్కువైపోయాయి, చాలా ఎక్కువైపోయాయి. అది ఇంటెన్షనల్గానే చేసారేమో అనిపించింది. యాక్చువల్గా కలర్స్కి కూడా ఒక సైకాలజీ ఉంటుంది, ఒక సైన్స్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఎందుకు రా సైకాలజీ అంటావా? ఓకే, బేసిక్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఏ రూమ్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంది, ఒకటి నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంది. వీళ్ళు ఇంటెన్షనల్గానే చాలా కలర్లు పెట్టారు, ఇరిటేషన్ వచ్చి అన్ని కలర్లు పెట్టారు. ఆ లైటు, ఆ కలర్లు ఎందుకు కావాలని ఇరిటేషన్ తెప్పించడానికి నా ఫీలింగ్. మీకేమనిపించిందో చెప్పండి. బట్ బిగ్ బాస్ 7 బాగా అనిపించింది ఆ కలర్స్. ఇది గట్టి కొడుతున్నాయి, రెడ్, పింక్, ఎల్లో, ఏవేవో కలర్లు. నాకు కొన్ని స్పెల్లింగ్లు అంటే పేర్లు కూడా తెలియవు, స్పెల్లింగ్ తర్వాత పేరు తెలియాలి కదా. బట్ పార్టీషన్స్, యాక్టివిటీ రూమ్స్ ఇవన్నీ బాగున్నాయి. అండ్ ఈసారి వెరైటీ ఏముంది, లాస్ట్ టైంలోకి 3 బెడ్రూమ్స్, ఈసారి 3 బెడ్రూమ్లు. కాకపోతే అప్పుడు స్టాండర్డ్, డిలక్స్, విఐపి అన్నారు. ఇప్పుడు వచ్చేసి రాసుకున్నాను నాకండి ఎందుకు కష్టపడి. ఇప్పుడు వచ్చేసరికి తూనీగా రూమ్ అంట. లక్ అండ్ అదృష్టము కష్టము పడినోడికి ఈ రూమ్ వస్తుందంట. పికాక్ రూమ్, స్ట్రెంగ్త్ అండ్ పవర్కి ఈ రూము. జీబ్రా ఎవరికి లొంగన వాళ్ళకి ఈ రూమ్ అంటే. నాకు ఎందుకో 3 రూమ్లు బాగానే అనిపించాయి, పెద్ద వేరియేషన్ ఏమనిపించలేదు. నాకు పర్సనల్గా జీబ్రా రూము కొంచెం బెటర్గా అనిపించింది. అంటే ఈ మూడిట్లో మీకేమనిపించింది చెప్పండి. నాగార్జున గారు ముందు హౌస్ టూర్ వేశారు, లోపలికి వెళ్ళి అన్నీ చూపించారు. ఇది బాత్రూము, ఇది సింకు, అది బంకు, అది స్విమ్మింగ్ పూల్, ఇవి 3 బెడ్రూమ్లు అన్నట్టు మనకు తెలిసినవే. రంగులు మారితే అంతే, బెడ్షీట్లు మారితే అంతే. నెక్స్ట్ రన్నింగ్ కామెంటరీ అయితే ఇవ్వను, సారీ ఏమనుకోకండి. రన్నింగ్ కామెంటరీ ఇస్తే మీకు కూడా చాలా చిరాకుగా ఉంటుంది. 3 గంటల సినిమాని నేను 3 గంటలు రివ్యూ చెప్తే చాలా గలీజ్గా ఉంటుంది కదా. నాకేమనిపించింది, మెయిన్ పాయింట్స్ ఏంటి, ఎవరు బాగా అనిపించారు, ఎవరు నిబ్బిలాగా అనిపించారు, అలాగే హానెస్ట్గా చెప్పేస్తాను. నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్ బాగుంది ఈసారి, వెరైటీ. అంటే కొంచెం లాస్ట్ టైం నాకు బాగా అనిపించింది. ఇది హౌస్ గురించి. సో హౌస్ బాగానే అనిపించింది నాకు, బట్ కలర్స్ మాత్రం చాలా డిస్ట్రాక్టింగ్గా, కొంచెం తలనొప్పి వచ్చేటట్టు అనిపించింది, కళ్ళుకి స్ట్రెయిన్గా అనిపించింది, ఇంటెన్షనల్గా పెట్టారనిపించింది. మీకు అనిపించింది చెప్పండి. నెక్స్ట్ ఇంక సుత్తి లేకుండా హౌస్ మేట్స్. ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే జోడీస్లో తీసుకెళ్లారు, మొత్తం 14 హౌస్ మేట్స్. సో 7 జోడీస్. నాకు ఈ జోడీలు స్టార్ట్ అవ్వకముందే చెప్పేస్తాం, ముందే ఎందుకు ల్యాగ్ చేయడం. బేబక్క గారు అండ్ శేఖర్ భాష గారు జోడీ బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే
బేబక్క గారు చాలా హిలేరియస్గా ఉన్నారు. ఆమెది ఫస్ట్ కంటెస్టెంట్ లిస్ట్ వీడియో చేసినప్పుడు మీరు ఎవరో ఎక్కెవరో తెలియదు అన్నాను, కానీ ఐఎమ్ రియల్లీ సారీ. అందుకే అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ అని చెప్పి చాలా హిలేరియస్గా ఉన్నారు. చాలా స్పాంటేనియస్లీ ఇలా ఇలా జోకులు వేసేస్తున్నారు అనమాట. అలవోకగా పాటలు పాడుతున్నారు. అబ్బో చాలా బాగుంది, మ్యాటర్ ఉంది, చాలా ఉంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ శేఖర్ భాష గారుగా మంచి ప్రాస్లో ఉన్నారు, మంచి ఫైర్లో ఉన్నారు. సో వీళ్ళ పేరు నాకు బాగా అనిపించింది. ఈ 7 పేరులో మీకు ఏ పేరు బాగా అనిపించింది చెప్పండి. సో ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి గౌడ. హైలైట్ జోక్ ఏంటంటే వచ్చిన కంటెస్టెంట్లందరినీ నాగార్జున గారు అడుగుతారు థీమ్ ఏంటి, ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ కదా, నీకు ఇన్ఫినిటీ అంటే లిమిట్లెస్గా ఏం కావాలంటే ఈమె చెప్పిన ఆన్సరు బిర్యానీ కావాలంట. ఎవరైనా బిగ్ బాస్కి వచ్చి బిర్యానీ కావాలి, పానీపూరి కావాలని చెప్తారా? అది వెరీ 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 సీరియస్ క్వశ్చన్, అర్థం చేసుకోవాలి. కొంతమంది బాగా చెప్పారు, నాకు ఆపర్చునిటీస్ కావాలి, నాకు మంచి ఛాలెంజెస్ కావాలి, నాకు బయట నుంచి లవ్ కావాలి, ఇలాంటివి కదా చెప్పాలి. బిర్యానీ కావాలి, పానీపూరి కావాలి, ఏందో సర్లేండి. నాకు అది బాగా ఫన్నీగా కాదు, మంచి రెస్పాన్సిబుల్ ఆన్సర్లా అనిపించలే. ఫన్నీగా ఏమనిపించిందంటే విష్ణుప్రియ అస్సలు నన్ను డిసప్పాయింట్ చేయలే. విష్ణుప్రియ పృథ్వీరాజ్ ఒక జోడి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు మాట మన పృథ్వీరాజ్. సెకండ్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ డైరెక్షన్లో వెళ్తుంది, సౌత్ డైరెక్షన్లో పొగ వెళ్తుంది, ఎందుకు అంటే వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట న్యూటన్ లాగా. ఎలక్ట్రిక్ ట్రైన్కి పొగ ఎందుకు సార్ వస్తుంది? నాకు ఒక సర్రమని ఒకేసారి సీజన్ 7 అమర్దీప్ది 4th వీక్ అది ఉంటుంది కదా క్విజ్, అది గుర్తొచ్చింది. అమర్దీప్ అనేది డిస్రెస్పెక్ట్ చేయాలని కాదు, కానీ అమర్దీప్ అక్కడి నుంచి లో అవ్వడం స్టార్ట్ అయింది. అది వేరే మైండ్ గేమ్ వెళ్ళింది, బట్ ఇక్కడ కనెక్ట్ అయ్యాను నేను అక్కడికి. బట్ విష్ణుప్రియ కొంచెం నాయిస్ తగ్గించింది. ఆ ఒక్క నవ్వు ఒక్కటే కొంచెం తగ్గిస్తే బాగుంది. ఒక ఇరిటేషన్తో కూడిన నవ్వు వస్తుంది, షోలో నుంచి రక్తాలు వచ్చేస్తే అదొక్కటి తగ్గిస్తే ఆమె బాగానే ఉంది, పర్లే మాట్లాడతా. సో ఫస్ట్ హౌస్మేట్ యష్మి గౌడ గారు చూడడానికి బాగున్నారు. ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు. ఈమె రాగానే నాగార్జున గారికి వేశారు ఫ్లవర్స్, ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క మీనింగ్ చెప్పి. బేసిక్గా బిగ్ బాస్కి డే 1 ఎంటర్ అయినప్పుడు నా దృష్టిలో 4 కేటగిరీలు ఉంటాయన్నమాట. ఎలాంటి కేటగిరీలు అంటే ఫస్ట్ డే తర్వాత మారిపోతాయి, అన్ని మాస్కులు వచ్చేస్తాయి, ఓపెన్లు అయిపోతాయి. ఒక కేటగిరీ బాగా హడావిడి చేసే కేటగిరీ, ఇంకో కేటగిరీ కరెక్ట్గా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడే కేటగిరీ, మూడో కేటగిరీ సైలెంట్గా ఉంటారు. వీళ్ళ పేర్లు కూడా ఒక వారం వరకు తెలియవు, అలా ఉంటాయి. నాలుగో కేటగిరీ ఎంటర్టైనర్స్, బాగా ఎంటర్టైన్ చేస్తారన్నమాట. మరి ఈవిడ ఏ కేటగిరీ అంటారా? నాకు ఎందుకు ఈవిడ కొంచెం హడావిడి చేసే కేటగిరీలో పడ్డారు ఫస్ట్ డే 1. తర్వాత ఎలా ఉంటారో తెలీదు. తర్వాత మామూలుగా రొటీన్ క్వశ్చన్లు అడిగారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నారంటే బాయ్ ఫ్రెండ్ నా 3 స్వింగులు తట్టుకోలేదు సార్, వెళ్ళిపోయాడు. మరి పెళ్లి చేసుకుంటే బాయ్ ఫ్రెండే వద్దనుకున్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకొని ఇలా కొంచెం ల్యాగ్ జరిగింది. తర్వాత అయిపోయింది. ఇంక ఈ సొల్లు ఎక్కువ మాట్లాడలే. ఎవరిని ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు బాగా అనిపించారు, ఎవరు యావరేజ్గా అనిపించారు, ఎవరు అంత పసలేదనిపించారు చెప్తా. అండ్ ఏ జోడీలు బాగా పొటెన్షియల్గా అనిపించాయి, అండ్ ఎందుకు కెప్టెన్సీ లేదు, ఎందుకు రేషన్ లేదు, దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఇదే ఇన్ఫినిటీలో కావాలి, నీకు లిమిట్లెస్లో ఏం కావాలంటే బిర్యానీ కావాలంటే ఒక 5 బిర్యానీలు పెట్టి నాగార్జున గారు తినిపిస్తే ఆమె ఏ బిర్యానీ ఏంటో కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. సో ఆ టాస్క్ ఫెయిల్ అయ్యారు. తర్వాత ఏంటంటే జోడీలు ఒక్కొక్కరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే సెకండ్ పర్సన్ సెలెక్ట్ చేయాలంటే ఒకటి ఓపెన్ చేశారు బాక్స్, 3 కలర్లు ఉంటాయి, ఎరుపు, పసుపు, ఇంకోటి గ్రీన్. దరిద్రం ఏంటంటే ఒక్కరు కూడా గ్రీన్ సెలెక్ట్ చేయాలి, అందరూ ఎరుపు పసుపు. చివరికి వాళ్ళు ఏం సెలెక్ట్ చేసినా వాళ్ళు రాసుకుంటారు, అదే కంటెస్టెంట్లు వస్తారు, వాళ్ళు ఫిక్స్ అయిన కంటెస్టెంట్లే. సో అలాగే తెచ్చారు. సో ఈమె ఏం కలర్ సెలెక్ట్ చేసిందంటే ఎరుపే. సో ఈమె సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ కేటగిరీ సెకండ్ పర్సన్ వచ్చింది నిఖిల్. ఈయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు. ఈయన మీద చాలా హై ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, లైక్ అమర్దీప్. ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈయన నాకు సైలెంట్గా ఉండే కేటగిరీలో పడ్డారు ఈయన. బట్ టాక్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, ఆల్రెడీ ఈయనకి మణికంఠకి చిన్న రేంజ్ నుంచి పెద్ద రేంజ్ ఫైట్ అయిందంట. రేపు మాట్లాడుకుందాం. లీక్స్ మాత్రం యూట్యూబ్లో చెప్పను, లీక్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అది ఫాలో చేయండి. మై రివ్యూస్ తెలుగులో అఫీషియల్ అని చెప్పి డిస్క్రిప్షన్లో పెడతా. నోరు తిరుగుతుంది మెల్లిగా, సెలో పక్క ఎరగేసేస్తుంది, వర్షం ఆగట్లే, కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది, అలా ఉన్నాయి మరి పరిస్థితి. సో నిఖిల్ పర్ఫార్మెన్స్ నాకు బాగానే అనిపించాడు నాకు. సో వీళ్ళిద్దరు పేరు యష్మి గౌడ అండ్ నిఖిల్ ఫస్ట్ పేరు మాట. వీళ్ళు ఇంట్లో పంపించిన తర్వాత థర్డ్ హౌస్మేట్ అభయ్ నవీన్. ఈయన ఏవి ప్లే చేశారు, కొంచెం ఎమోషనల్గా అనిపించింది. వాళ్ళ ఫాదర్ చనిపోయారంట. ఈయన డైరెక్ట్ చేసిన సినిమా 1 వీక్ అయిపోయిన తర్వాత చూపించిన తర్వాతే చనిపోయారంట. అట్లీస్ట్ మా ఫాదర్ చూశారు కదా, నాకు హ్యాపీ, నేను బిగ్ బాస్కి ఏదో సాధించడానికి వచ్చానని చెప్పి అన్నారు. నాకు ఈయన
మంచి పొటెన్షియల్ క్యాండిడేట్ లాగే అనిపించారు ఈయన. అండ్ నెక్స్ట్ 4th కంటెస్టెంట్ ప్రేరణ గారు. ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చారు. ఈమె మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈమె మామూలుగా ఆడదు గేమ్స్. కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో కిలాడీ గర్ల్స్కి ఒక 60% పాయింట్స్ ఈమె వల్ల వచ్చింది. ఈమె సూపర్గా ఆడతారు గేమ్స్. ఈమె మంచి ఫన్నీగా ఉన్నారు, మంచి హడావిడి కూడా చేశారు, బట్ పాజిటివ్గానే ఉన్నారు. ఈమె చూడాలి, ఈమె చాలా మంచి స్టార్ కంటెస్టెంట్ అన్నమాట ఈమె. సో ఈమె అండ్ అభయ్ నవీన్ ఒక పేరు కింద వెళ్ళారు. సో వీళ్ళిద్దరిని ఇంట్లో పంపించారు. తర్వాత సెలబ్రిటీ కింద రానా అండ్ నివేత వచ్చారు. కాసేపు వాళ్ళతో సొల్లేసి లోపల పంపించి ఒక టాస్క్. బేసిక్గా 3 గెస్టులు వచ్చారన్నమాట. ఇలాగ ఫస్ట్ రానా, నివేత, తర్వాత నాని అండ్ హీరోయిన్ కళ్ళు. మూవీ క్యారెక్టర్ నేమ్ గుర్తొస్తుంది కానీ అసలు పేరు గుర్తురాట్లే. 3వది వచ్చేసరికి మన అనిల్ రావుపూడి గారు. వీళ్ళు ఎవరిల్లా ఒక టాస్క్ ఆడిస్తారు, అందులో గెలిచిన ఉపయోగం లేదు, ఓడిన ఉపయోగం లేదు. అది వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ టాస్క్ అయిపోయిన తర్వాత ఒకటి రివీల్ చేస్తారన్నమాట. ఒక ఫ్రేమ్ ఇచ్చారు, ఒక వాల్లో ఉంది, ఆ వాల్లో 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రేమ్ ఓపెన్ చేయాలి. ఆ ఫ్రేమ్ ఓపెన్ అయినప్పుడల్లా బ్యాడ్ న్యూస్ వస్తుంది. సో ఫస్ట్ వీళ్ళిద్దరి పేర్లు వెళ్ళారు కదా, వీళ్ళిద్దరికి ఒక గేమ్ ఆడిస్తారన్నమాట. వీళ్ళిద్దరు వెళ్ళి ఎవరు రానా అండ్ నివేత గారు. ఇందులో చెప్పాను కదా, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా పెద్ద పంచి లేదు. సో అక్కడ ఓడిపోయిన వాళ్ళతో ఏం చేయించారంటే, ఒక వాల్ ఉంది, 3 ఫ్రేమ్లు ఉంది, ఒక ఫ్రేమ్ ఓపెన్ చేయించారు. ఆ ఫ్రేమ్ ఓపెన్ చేస్తే అందులో బ్యాడ్ న్యూస్ ఏంటంటే కెప్టెన్సీ లేదు, నో కెప్టెన్సీ ఇన్ సీజన్ 8. అది చెప్పింది. కెప్టెన్సీ లేదు అంటే మీకు ఏమనిపించిందో చెప్పండి. ఇందులో చాలా ఉంది మ్యాటర్. బేసిక్గా కెప్టెన్సీ లేకపోతే టాస్క్ ఆడాలని ఉత్సాహం ఎలా వస్తుంది? ఇంకా టాస్కే వేస్ట్ కదా. టాస్క్లు ఎందుకు ఆడతారు బిగ్ బాస్లో? కెప్టెన్సీ కోసం ఆడతారు. అలాంటిది కెప్టెన్సీయే లేనప్పుడు టాస్క్లు ఎందుకు ఆర్గనైజ్ చేస్తారని డౌట్ వచ్చింది కదా. సో కన్ఫర్మ్గా కెప్టెన్సీ అనేది పెడతారనేది నా ఫీలింగు. ఒకవేళ పెట్టకపోయినా నేను చెప్పాను కదా, ఎక్స్ కంటెస్టెంట్లు వస్తారని చెప్పి వాళ్ళు మెంటర్లాగా సంచాలకుల్లాగా ఉంటూ ఏదో చేస్తారు. టాస్క్లు అయితే 100% ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఏది ఎర్న్ చేయాలన్నా, వీళ్ళు కావాలన్నా సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? ఇన్ఫినిటీ. మీరు అర్థం చేసుకోండి, అన్ని లిమిట్లెస్ గేమ్స్ ఉంటాయి. మామూలుగా దోలు తీయచ్చు వీళ్ళకి, పులిసి క్యాచ్ చేస్తారు వీళ్ళకి. నాకు అర్థమైపోయింది. దెబ్బకు 10-15 కేజీలు తగ్గిపోతారు ఒక్కొక్కరు. పాపం మా బేబాక్ గారు ఏమవుతారు. బాగుంటాయి గేమ్స్, చాలా ట్విస్టులు ఉంటాయి. కెప్టెన్సీ లేదని చెప్పి టాస్క్లు ఉండవు, ఆ క్యూరియాసిటీ పోతుందని అని మాత్రం మీరు అనుకోకండి. కన్ఫామ్గా బోల్డ్ టాస్క్లు ఉంటాయి, మామూలుగా ఉండదు. ఇది నాకు అనిపించింది. మళ్ళీ పెడతారు, కెప్టెన్సీ అనేది ఉంటుంది, బట్ ఇమ్యూనిటీ ఉంటుందేమో అనిపిస్తుంది. చూద్దాం. ఈ బోల్డ్ ట్విస్టులు టన్లు అన్నారు కదా వాళ్ళ చేతిలో. సీజన్ 7లో అలాగే అన్నారు, పవర్ వస్తారా మీరు ఇంకా కంటెస్టెంట్లు కాదు అని. చివరికి చేస్తారు కదా, ఎందుకు తెలిసినవే. ఇంకో హైలైట్ కామెడీ ఏమనిపించిందంటే, ఈ 2 జోడీలు వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ గారు వెళ్ళి తేజస్వి గౌడ గారు వస్తున్నారేంటి, యష్మి గౌడ గారిని చూస్తే, నువ్వేంటి ఎక్కడ ఉన్నావు, నువ్వేంటి ఎక్కడ ఉన్నావు. వాట్ ఏ కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అనిపించింది. వీళ్ళిద్దరూ ఒకటే సీరియల్ చేశారు. కృష్ణ మురారి ఏదో ఉంటుంది, ఒకళ్ళేమో హీరోయిన్, ఇంకోళ్ళు విలను, అది యష్మి గౌడదే. వీళ్ళకి అసలు తెలియలేనట్టు, షాక్ గురైనట్టు చూసుకుంటారన్నమాట. ఇంక నిఖిల్ అంత పర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ వీళ్ళిద్దరు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. వీళ్ళకి బేసిక్గా 5 నుంచి 6 ఈ ఒకటే బ్యాచ్ ఉంది. ఈసారి నా భయం అదే, లాస్ట్ టైంలో మళ్ళీ బ్యాచ్లు ఫామ్ అయిపోతే కష్టం. ఎందుకంటే పేర్లన్నీ చెప్తాను ఎవరు బ్యాచ్లు ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని. వీళ్ళు మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హే వర్మ, హే శర్మ అన్నట్టు చూశారన్నమాట. ఇంత పర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోయాను నేను. అది తర్వాత 5th కంటెస్టెంట్ ఆదిత్య ఓం గారు. ఆయన ఏవి ప్లే చేశారు, బాగా అనిపించింది. ఆయనకి కూడా మంచి పొటెన్షియల్ క్యాండిడేట్ అనిపించింది. ఆయన ఎల్లో కలర్ సెలెక్ట్ చేశారు. అప్పుడు 6th కంటెస్టెంట్ కింద సోనియా ఆకుల గారు వచ్చారు. ఆమె ఓకేలా అనిపించారు ఫస్ట్ గ్లాన్స్లో నాకు. సో 3వ జోడి వచ్చేసరికి ఆదిత్య ఓం గారు, సోనియా ఆకుల గారు. వీళ్ళు ఇంకా నాకేమో ఫస్ట్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయలేదు నాకు ఇప్పుడు వచ్చి. బట్ ఈ లాస్ట్లో గొడవకి ట్రిగ్గర్ అవుతుంది. ఆయన కావాలని చేయలేదు, బట్ మణికంఠ వేరేలో తీసుకుంటాడు, మాట్లాడుతుంది కూడా రివ్యూ ఎండింగ్లో. సో నెక్స్ట్ 7th హౌస్మేట్. అమ్మ ఇక్కడ ఊపిరి వచ్చింది. 7th హౌస్మేట్ బెజవాడ బేబక్ గారు. హిలేరియస్, టూ మచ్ ఆఫ్ ఫన్ అన్నమాట. చాలా ఏమంటారు, అవలేలగా జోకులు వేసేస్తున్నారు. అలాగని చెప్పి డబుల్ మీనింగ్ జోకులు కాదు, మనకు స్మైల్ వస్తుంది, నవ్వు వస్తుంది, ఒక ఊపు వస్తుంది. మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. చాలా తక్కువ అంచనా వేసేసారు నేను. అమ్మో, చాలా పొటెన్షియల్ క్యాండిడేట్, బిలీవ్ మీ. బాగా అనిపించారు, చాలా బాగా అనిపించారు. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఆమె ఎలాగా పర్ఫామ్ చేస్తారనేది. వెరీ 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 ఇంప్రెస్డ్ అన్నమాట. నేను ఒకరు ఇంప్రెస్ చేసి సరిపోదు, మీకేమనిపించింది చెప్పండి. నాకైతే బాగా అనిపించింది. ఆమె ఏవి కూడా చాలా హిలేరియస్గా ఉంది. నాగార్జున గారు కూడా నవలాకి చచ్చిపోయారు.
8వ కంటెస్టెంట్. ఈయన తెలుసు కదా, మంచి ఫైర్ బ్రాండ్ ఆర్జే శేఖర్. భాష లెక్కే ఉంది ఎంట్రన్స్. ఈయన కూడా అసలు ఇంకా పాటలా పాడేస్తున్నారు, మాటల్లో అయిపోతున్నాయి. సూపర్గా ఉంది అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్. డెడ్లీ కాంబినేషన్లో అనిపించింది వీళ్ళిద్దరి కింద జోడీకి వెళ్ళారు. వీళ్ళిద్దరు వచ్చాక నాకు కొంచెం ఆ నిద్రపోయి కమాన్ ఆసక్తి వచ్చింది. కొంచెం ఏదో ఉంది అన్నట్టు అనిపించింది. అది ఆ శేఖర్ భాష గారు కూడా మంచి డైలాగులు వేశారు. మీరు కానీ నా మీద పడితే నేను విన్నర్ అయిపోతా, నన్ను విలన్ చేయకండి, నన్ను విలన్ చేస్తే నేను హీరో అయిపోతే బిగ్ బాస్ విన్నర్ అయిపోతా. అది మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. చూడాలి ఎలా ఆడతారు. టాస్క్లు కూడా బాగా ఆడారు, గెలిచారు, బాగుంది. నెక్స్ట్ 9th హౌస్మేట్ కిరాక్ సీత గారు. ఈమెది ఏవి ప్లే చేశారు. పాపం చాలా బ్యాక్ స్టోరీ కొంచెం ఏమంటారు, కొంచెం ట్రాజిడీగానే అనిపించింది. అండ్ నాకు ముఖ్యంగా ఒకటి అడ్రస్ చేయాల్సింది ఏంటంటే, నాగార్జున గారు కూడా అడ్రస్ చేశారు. మనం బేసిక్గా ఎవరినైనా కూడా మూవీలో కానీ సీరియల్లో కానీ ఎందులో కానీ ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తే ఆ క్యారెక్టర్ని పర్సనల్ క్యారెక్టర్ కింద లింక్ చేయకూడదు. చాలా తప్పు. అది నిబ్బానిబ్బిగాలు చేస్తారు అది. బట్ ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ వాళ్ళే ఉన్నారు. సో ఈమెకు కూడా అలాగే జరిగిందంటే, బేబీ మూవీ చూసాక ఈమె క్యారెక్టర్ కూడా అలాగే ఉంది అన్నట్టు అబ్యూజివ్ లాంగ్వేజెస్ చాలా యూజ్ చేశారంటే చాలా తప్పు. నేను ఎందుకు ఇప్పుడు అడ్రస్ చేస్తున్నానంటే, బిగ్ బాస్ చూసినప్పుడు కూడా ఆమెని అలా అందరికి హై ఛాన్స్ ఉంది. సో చాలా తప్పు అది. దయచేసి పర్సనల్ క్యారెక్టర్ జోలికి వెళ్ళొద్దు. అది క్యారెక్టర్, అది ప్రొఫెషన్, ఇది పర్సనల్. గుర్తిస్తారని ఆశిస్తున్నాను నేను. నాగార్జున గారు కూడా అదే చెప్పారు. ఈమె కూడా నాకు ఎందుకో పొటెన్షియల్ క్యాండిడేట్ అనిపించింది. నాకు ముందంతా అనిపించలేదు, కానీ లాస్ట్ టైం వీడియోలు చేసినప్పుడు ఈమె బాగా ఆడతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే బాగా హ్యూమిలేట్ అయ్యి ఉంటారో పర్సనల్ లైఫ్లో మంచి ఫైర్ మీద ఉంటారో, మంచి ఫైర్ మీద వచ్చారో అనిపించింది నాకు. మీకేమనిపించింది చెప్పండి. నెక్స్ట్ 10th కంటెస్టెంట్ నాగమణికంట. ఈయన ఫోటో వేసినప్పుడు ప్రతిసారి అసలు ఈయన ఎవరు, ఈయన ఎందుకు తెచ్చారు, వీళ్ళు ఏం చూసి బిగ్ బాస్ తెచ్చారు అనుకున్నా కానీ వెరీ పొటెన్షియల్ క్యాండిడేట్. బట్ మైనస్లు కూడా ఉన్నాయి, మాట్లాడతా. ప్లస్లో ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఆయన ప్లస్లో ఆయనకు మైనస్ అయ్యేలా ఉంది. ఎందుకంటే మొత్తం ఎపిసోడ్ చూసే కనిపించింది, చిన్న ఉన్నాయి. బట్ ఈయన బ్యాక్ స్టోరీ కూడా చాలా బాధాకరంగా ఉంది. చాలా హ్యూమిలేషన్కి గురయ్యారు. సో ఆయనకి ఇది ఫైనల్ అంటే ఇంకా లాస్ట్ ఛాన్స్ బిగ్ బాస్ అన్నట్టు చెప్పారు. అందుకే యూఎస్ నుంచి వచ్చారు. వాళ్ళ భార్య కిడ్ యూఎస్లోనే ఉన్నారు, ఈయన ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారని చెప్పారు. బాగా అనిపించింది. బట్ ఈయన బిగ్ బాస్ గేమ్ని బాగా అర్థం చేసుకుంటే బాగుంది అనిపించింది. ఈయనకి అర్థం కాక కొంచెము ఏమంటారు, ఈయన బాగా సెన్సిబుల్గా అనిపిస్తున్నారు. సెన్సిబుల్ కాదు, బాగా సెన్సిటివ్గా అనిపించి కొన్ని మాటలు అనేస్తున్నారు. దానివల్ల గొడవలు అవుతాయి. మనకు కావాల్సింది అదే. బట్ ఈయనకి మైనస్ అవుతుంది. అది ఈయన తెలుసుకుంటే బాగున్నాం. బిగ్ బాస్ గేమ్ని అర్థం చేసుకోవాలి ఈయన. అది నా ఫీలింగ్. చెప్తే అది ఎక్కడ బ్రేక్ అయింది అనేది. సో వీళ్ళిద్దరూ నాకు మంచి కంటెస్టెంట్లా అనిపించారు. ఎందుకంటే ఇద్దరు మంచి అండర్ డాగ్స్లా అనిపించారు. ఇద్దరు బ్యాక్ స్టోరీలు అంత బాగాలేదు, హ్యూమిలేషన్కి గురయ్యారు. సక్సెస్ కోసం చూస్తున్నారు. సక్సెస్ కోసం చూసే వాళ్ళకి ఆ కసి ఉంటుంది. సో చూద్దాం ఏం చేస్తారు వీళ్ళిద్దరూ అయితే బాగా అనిపించారు నాకు. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళది అయిపోయింది. ఫస్ట్ 2 జోడీలకి గేములు పెట్టారు కదా. ఇప్పుడు నేను ఇంకో 3 జోడీలు చెప్పాను కదా, 3rd జోడీ, 4th జోడీ, 5th జోడీ. వీళ్ళ ముగ్గురికి గేమ్ పెడతారు. వీళ్ళ ముగ్గురికి గేమ్ పెట్టినప్పుడు వీళ్ళ ముగ్గురికి గేమ్ ఎవరు పెడతారు? నాని గారును సినిమా మూవీ హీరోయిన్ పేరు అస్సలు గుర్తురాట్లే. మూవీ నిన్నే చూసాను మూవీ. కళ్ళు ఆమె క్యారెక్టరు, గ్యాంగ్ లీడర్లో ఉంటారు ఆమె పేరు. అస్సలు సమస్య లేదు, ఇప్పుడు గుర్తురారు. సో గేమ్ ఆడిస్తారన్నమాట. ఏంటంటే ఒకళ్ళు ఆడాలి, బ్లైండ్ ఫోల్డ్స్ పెడితే వాటర్ బెలూన్స్ లాంటివి ఉంటాయి, బాల్స్ లాగి. ముందుకెళ్ళి అక్కడ బాటిల్ ఉంటుంది, అక్కడ పిండేసి వాటర్ ఫిల్ చేయాలి. ఎవరైతే త్వరగా ఫిల్ చేస్తారో వాళ్ళు విన్నరు. బ్యాడ్ లక్ ఏంటంటే కిరాక్ సీత గారు ఆల్మోస్ట్ విన్ అయ్యే టైంకి ఆమెకి తగిలా బాటిల్ పడిపోద్ది. సో శేఖర్ భాష గారు గెలుస్తారు. శేఖర్ భాష గారు కూడా చితగొట్టేశారు. సో చెప్పాను కదా, ఎవరు విన్ అయినా ఎవరు లూజ్ అయినా పంచలేదు. అక్కడ బ్యాడ్ న్యూస్ వస్తుంది. బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? నో రేషన్. రేషన్ ఎలా వస్తుంది? సంపాదించాలి. ఎలా సంపాదిస్తారు? దోలు తీర్చే టాస్క్లు పెడితే మంచి ఫైట్లతో మంచి గొడవలతో సంపాదిస్తారు అన్నమాట. మనకు కావాల్సింది దగ్గర రేపు నుంచి మొదలవుతాయి. నాకు తెలుసు ఇప్పుడు లైవ్లో కూడా గొడవలు అవుతాయి, చెప్తా. లైవ్ అంతా అయిపోయాక క్లియర్గా చెప్తా అన్ని పాయింట్లు డీటెయిల్గా. వెయిట్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని. తర్వాత చెప్పే కదా బేబక్క భాష టీం వాళ్ళు గెలుస్తారు. బట్ ఒరిగేది ఏం లేదు. బ్యాడ్ న్యూస్ ఆ బ్యాడ్ న్యూస్ చెప్పేస్తారు. సో నెక్స్ట్ 11th హౌస్మేట్ పృథ్వీరాజ్ గారు. ఈయన నీతోనే డ్యాన్స్ 2.0లో చేశారు. ఈయన మంచి స్టైలిష్గా రగ్గడ్ లుక్లో ఉంటారు. ఈయన కూడా నాకు మంచి పొటెన్షియల్ క్యాండిడేట్లు అనిపించారు. నెక్స్ట్ 12th కంటెస్టెంట్ విష్ణుప్రియ. కరెక్ట్గా చెప్పాలంటే ఈ బలం ఈమెకు తెలియట్లే. ఈమె కరెక్ట్గా ఆడితే చాలా మంచి బ్రైట్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ అస్సలు చేయట్లేదు. నేనే బోల్ వీడియోలో చెప్పాలి డిస్క్రిమినేట్ చేయొద్దని. తెలుగు పట్టు ఎక్స్ట్రా ఉండడం వల్ల ఈమెకి అడ్వాంటేజ్ అవుతుందేమో అని. ఎందుకంటే ఈమె గేమ్స్ ఆడతారు, మంచి ఎంటర్టైనరు,
డ్యాన్సెస్ ఉంటాయి. సో అన్నిటికి వొకాబులరీ బాగుంటుంది, గట్టిగా పాయింట్ చెప్పగలరేమో అనుకుంటున్నాను. జస్ట్ ఆ నాయిస్ పొల్యూషన్ కొంచెం తగ్గించి ఈ వాడితే మంచి బ్రైట్ ఛాన్స్ ఉన్నాయనిపించింది. వీళ్ళ పేరు కూడా నాకు బాగానే అనిపించింది. చెప్పాక ట్రైన్ జోక్, ఆ ట్రైన్ది క్వశ్చన్ అడిగితే అది ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ విత్ విష్ణుప్రియ విచ్ ఈస్ ఆల్వేస్ అన్ఎక్స్పెక్టెడ్ విత్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లా ఉంది. అర్థం కాలేదు కదా, నాకు అర్థం కాలే. సో 13వ హౌస్ మేట్ నైనిక గారు డి డ్యాన్సరు, ఈమె వచ్చారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో. నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇచ్చారన్నమాట, అది ఇంకా లైవ్లో జరుగుతుందేమో. నువ్వు 3 రోజుల్లో 3 పర్సన్ల నుంచి 3 అబ్బాయిల దగ్గర నుంచి 3 కాంప్లిమెంట్స్ తెచ్చుకో, అప్పుడు నీకు చెప్తా ఏంటో అనేదని, చూడాలి ఏంటో అనేది. చెప్పాక ప్రతి వాళ్ళు ఎరుపు పసుపు ఈ ప్రాసలో బూతులు ఎత్తుక్కోకండి, పేర్లు చెప్తున్నాయి. ఎరుపు కలరు పసుపు కలరు. 14th హౌస్మేట్ అఫ్రీది గారు, నాకు నిజంగా ఈయన తెలియదు. వరంగల్ డైరీస్ ఏదో చేశారంటే యూట్యూబర్, మంచి ఫేమ్ ఉందంట. ఈయనది ఏవి వేశారు. నాకు 13th and 14th కంటెస్టెంట్ వీళ్ళు జోడీ ఓకే అనిపించింది. చూడాలి, నెవర్ జడ్జ్ ఏ బుక్ వైట్స్ కవర్ అంటారు కదా, చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి వీళ్ళు ఓకే అనిపించారు. నెక్స్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అనిల్ రావుపూడి గారు వచ్చారు, ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. ఇది హైలైట్. ఈ టాస్క్ ఇచ్చిన తర్వాత ఆయన లోపలికి వచ్చిన తర్వాత పేర్ల కింద ఆల్రెడీ 7 పేర్లు ఉన్నారు కదా, ఆయన వచ్చి నేను ఇప్పుడు ఒకరిని తీసుకెళ్ళిపోవాలి, ప్రతి సీజన్లో నేను లాస్ట్లో వచ్చి తీసుకెళ్ళిపోతాను కదా, ఇది బోల్డ్ ట్విస్ట్లు ఉన్నాయన్నారు కదా, అందుకే నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతున్నా అని చెప్తే ఒక్కొక్కరు ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేశారు. వెరీ గుడ్, ఐ అప్రిషియేటెడ్. బిగ్ బాస్లో ఆ పర్ఫార్మెన్స్ చేయాలి, మనకి కొన్ని తెలిసిపోయినా కూడా అలాగే చేయాలి, తప్పదు. ఇందాక చేశారు కదా ఎవరు, యష్మి గౌడ గారును మన పేరేంటి ప్రేరణ గారు, హే ప్రేరణ, హే యష్మి నువ్వేంటి ఇక్కడ, నువ్వేంటి అక్కడ, బాగుంది కదా, అలాగ ఉంటాయి, తప్పదు చేయాలి. అలాంటి ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ అనేవి బిగ్ బాస్లో ఉండాలి, లేకపోతే కష్టం. ఇక్కడ మణికంఠ తెలుసుకోవాల్సింది ఏంటంటే డే 1 రోజు కన్ఫామ్గా మనల్ని తీయరు, బిగ్ బాస్ మీద అవగాహన ఉండాలి. మెయిన్గా మనం బిగ్ బాస్కి వచ్చినప్పుడు బిగ్ బాస్ లాస్ట్ 7 సీజన్స్ చూసినా తప్పు లేదు, చూడకపోయినా తప్పు లేదు. బట్ వచ్చే ముందు బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్లో ఎలాంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, బిగ్ బాస్లో ఎలా స్ట్రాటజీ చేయాలి, బిగ్ బాస్లో ఒక మాటకి మాట ఎలా చెప్పాలి, ఇవన్నీ తెలుసుకొని రావాలి. ఈజీగా అర్థమైపోతుంది కదా అది ప్రాంక్ అని చెప్పి, ఆయనకు అర్థం కాలే. టు బీ ఆనెస్ట్ నిజంగా చెప్పాలంటే ఆయనకు అర్థం కాలే. ఆయన మైండ్ సెట్ వేరేలా ఉంది. ఆయన ఇంకా ఆ పాస్ట్లోనే ఉన్నట్టున్నారు. గేమ్ని త్వరగా రీడ్ చేయాలి, లేకపోతే ఈయన ప్లస్సే ఈయనకి మైనస్ అవుతుంది. అంటే ఈయనకి ఇప్పుడు సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యేలా ఉంది, అది కూడా మైనస్ అవుతుంది. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి వచ్చే యాక్షన్స్ వల్ల. అక్కడ అనిల్ రావుపూడి గారు ఏం చెప్తారంటే, ఇందాక 3 పేర్లు ఆడారు కదా, ఒక పేరు గెలిచింది కదా, ఈ మిగిలిన 2 పేర్లు అక్కడ పెడతారు. మణికంఠ, అభయ్ నవీను, ప్రేరణ, కిరాక్సిత. వీళ్ళు 4గురిలో మిగిలిన 10 మంది ఓటు వేయాలి, ఎవరిని బయటికి పంపించాలని. వాళ్ళకి తప్పదు, చాయిస్ లేదు, ఓటు వేస్తారు. ఎవరెవరు దేనికి ఓటు వేసారో చెప్తా చూడండి. ఫస్ట్ పృథ్వీ సీత, ఆయిత్య గారు మణికంఠ, అఫ్రిది ప్రేరణ, నైనిక మణి, విష్ణు మణికంఠ, మణి అంటే మణికంఠ, సోనియా మణికంఠ, బేబక్క మణికంఠ, భాష సీత, నిఖిల్ అభయ్, గౌడ ఇన్ ద సెన్స్ తేజస్వి గౌడ వచ్చేస్తున్నారు ఏంటి, ఈ పేరు మర్చిపోతున్నాను నేను, యష్మి గౌడ గారు, సారీ, రేపు నుంచి పర్ఫెక్ట్గా పలుకుతాను, సారీ ఫర్ హర్ ఫ్యాన్స్. సో మణికంఠ గారికి 5 ఓట్లు వచ్చాయి. మణికంఠకి అదే పక్కన పెడితే వీళ్ళు ఇన్ని బిగ్ బాస్ షోలు చూశారు, ఇన్ని బిగ్ బాస్ రివ్యూలు చూశారు, ఇప్పుడు యునానిమస్గా ఓటు వేయకూడదు. అది ఒక నెగిటివ్ థింగ్ జరిగినప్పుడు నామినేషన్స్ లాంటివి ఇంటికి బయటికి పంపించే దాంట్లో ఇప్పుడు భారీ ఓట్లు వేయకూడదు. అలా భారీ ఓట్లు వేస్తే సింపతి వచ్చేస్తుంది మన తెలుగు వాళ్ళకి. అది ప్లస్సో మైనస్సో నాకు తెలియదు, కానీ గేమ్ కంటే సింపతి పడిపోతారు. ఇక్కడ కూడా సింపతి వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే 5 మీద అడిపారు కదా. అది ప్రాంకా కాదా పక్కన పెట్టేస్తే, ఓహో ఈ లోపల ఎలా ఉంది, వీడు చిన్న కుర్రోడ్లా ఉన్నాడు, పిల్లోళ్ళలో ఉన్నాడు, నోట్లో వేలు పెట్టినా ఏం కొరకలేనట్టు ఉన్నాడు, ఈయన పంపించేస్తే పని అయిపోద్ది, వీక్ 1 సేవ్ అయిపోతాం అనే మైండ్ సెట్లో ఉండి ఇలా చేస్తారు, గ్రూపిజం ఇదే అనొచ్చు కదా. సో అట్లీస్ట్ పేర్లు మార్చొచ్చు కదా, ఎందుకంటే వీళ్ళ చేతిలోనే ఉంది కదా. ఒకళ్ళు 4 ఉన్నారు, 1 2 3 4 1 2 3 4 అలా చెప్తే సేఫ్లో వెళ్తారు కదా. 5 కలిపి మణికంఠ చెప్తే డే 1 కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది కదా. ఎనీవే ఆయన ప్లస్ పాయింట్ కూడా చిన్నది మైనస్ చేసుకున్నారులేండి. బట్ నేను వీళ్ళకి చెప్తున్నా, ఇన్ని షోలు చూసి కూడా వీళ్ళు నేర్చుకుంది ఇదే. లాస్ట్ టైము అలాగే, మరి నెక్స్ట్ ఎలా చేస్తారు చూడాలి ఈ ప్రముఖులందరూ. నాకైతే ఇది బాగా అనిపించలేదు అసలు. మళ్ళీ సేమ్ అదే గుద్దుడు, ఒకరిని టార్గెట్ చేస్తే గుద్దేయడమే. మన వాళ్ళకి ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతే మన వాళ్ళు గుద్దేస్తారు, ఆ గుద్దుడు తట్టుకోవడం. సో అప్పుడు ఏమైంది, ఇంకా యునానిమస్గా 5 ఓట్లు వచ్చే అనిల్ రావుపూడి గారు ఇంకా పర్ఫార్మెన్స్ ఎరగేస్తారు, దా ఇంకా దా మనకంటదా అని చెప్పి తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు పాపం అందరూ ఇంకా హట్ అవుతారు కదా. హట్ అయినా అవ్వకపోయినా యాక్ట్ చేయాలి కదా. సో మనకంట ఫీల్ అవ్వక అంటే ఓం ఆదిత్య ఓం గారు యు ఆర్ ద స్వీటెస్ట్ అంటే, అక్కర్లేదు, నో నీడెడ్ సార్, దట్స్ ఓకే అని చెప్పి మనోడు అంటాడు. ఓకే మనోడు ఏదో హట్ అయ్యి ఇంతమంది నా మీద అడిపారని చెప్పి అన్నారు అనుకుందాం.
తర్వాత అనిల్ రావుపూడి గారు ఒక మాట అంటారన్నమాట, నువ్వు ఎవరు ఫ్యాను అంటే నాకు నేనే ఫ్యాన్. ఇది కొంచెం ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్, మన మీద మనకి ఎక్కువ నమ్మకం ఉంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఓకే. నీకు నచ్చిన పాట ఏంటంటే శివుడి పాట అంటే ఏదో ఒకటి పాడంటే ఆయన సీరియస్గా శివుడి పాట పాడారు. ఎందుకంటే మణికంఠ మీన్స్ శివుడు కాబట్టి. ఆయన ఇప్పుడు చేస్తుంది ఏది ఫేక్ అని చెప్పట్లే, ఆయన చాలా మనస్ఫూర్తిగా ఏమంటారు మనసుకి ఏమనిపించింది అదే చేస్తారు. కానీ బిగ్ బాస్ గేమ్ని మణికంఠ అనే పర్సన్ అర్థం చేసుకోవట్లే. ఆయనకి ఇప్పుడే ఇలాగ సింపతి వచ్చిందా, బట్ ఆయన గేమ్ అర్థం చేసుకోకుండా వేరేగా మాటలు అనేసారు అనుకోండి, అదే నెగిటివ్ అయిపోతుంది. ఏమంటారు సింపుల్, నేను నెబ్బా పర్ఫార్మెన్స్ అంటారు అంతే, అంతకుమించి చేయలేదు. నేను అనట్లేదు, బట్ అలా అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాను నేను. సో ఆయన ఇంకా ఆల్మోస్ట్ ఏడ్చేస్తుంటే చెప్పాను కదా, జెన్యున్గానే వచ్చింది ఆయన పాపం. అప్పుడు అనిల్ రావుపూడి గారికి అర్థం ఇది ప్రాంక్ అని కనుకొడితే అమ్మయ్య అని చెప్పి లోపలికి వెళ్తే మిగిలిన వాళ్ళందరూ చెక్ చేస్తారు, అంతా అయిపోద్ది. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా అసలైన గేమ్ ఆడాలి కదా, ఎలాగో బ్యాడ్ న్యూస్ కాబట్టి గేమ్ ఆడిస్తారు. ఇవన్నీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్లో టాస్క్లు అని నేను అందులో ఒకరు గెలుస్తారు, నైనిక అఫ్రీది పేరు గెలుస్తారు, అయిపోయింది. ఈయన ఓకే టాటా బాయ్ బాయ్ అని చెప్పి అనిల్ రావుపూడి గారు వెళ్ళిపోయారు. సో లాస్ట్ ఆ 14 మెంబర్స్ని ఒక యాక్టివిటీ రూమ్కి తీసుకెళ్ళి ఒక పెద్ద డబ్బా ఉంది, ఆ డబ్బాని సితగొట్టి చూపిస్తే అందులో క్యాష్ ప్రైజ్ ఉంటుందని చెప్తారు. కట్ చేస్తే 0 ఉంటుంది, విచ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. వాళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ లాగే ఫేసులు పెట్టారు. ఓకే మేము సంపాదించుకోవాలా అని చెప్పి ముందే అనేస్తున్నారు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇవ్వకముందే. అలా ఉంటుంది మన వాళ్ళతో. సో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఇది 0, ఇది మీ ప్రైజ్ మనీ, ఇది మీకు పెరగాలి అంటే మీరు పర్ఫామ్ చేయాలి, టాస్క్లు ఇస్తాం, మీకు మీరే అర్న్ చేసుకోవాలి ఏదైనా. సో ఈ సీజన్ కాన్సెప్ట్ సింపుల్, ఏది త్వరగా రాదు. ప్రైజ్ మనీ అయినా, కెప్టెన్సీ అయినా, రేషన్ అయినా, ఏదైనా సరే టాస్క్లు ఆడాలి, కష్టపడాలి, గెలవాలి, కొట్టుకు సావాలి, అప్పుడే మీకు అన్నీ వస్తాయి. ఇది ఈ థీమ్ అయితే సెట్ చేస్తారు. ఇది ఓవరాల్గా ఎపిసోడ్లో జరిగింది. ప్రోమో ఒకటి వదిలేరు, 30 సెకండ్ ప్రోమో. ఆల్రెడీ తెలుసు గొడవ అయిందని చెప్పి. నిఖిల్ మణికంఠ అక్కడ మాట్లాడుకుంటారు. ఏం డిస్కషన్ గురించి అంటే నా మీద అలాగా వెళ్ళిపోమని చెప్పి ఓట్లు వేశారు కదా, అది నాకు నచ్చలేదని సంథింగ్ అలా మాట్లాడుతారు మణికంఠ. అంటే ఆయిచ ఓం గారు చెప్పిన మాట నాకు నచ్చలేదు అంటే నిఖిల్ ఏదో అంటాడు, ఈయన ఏదో అంటాడు. సో మళ్ళీ ఏమవుతుందంటే ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ లూప్ తిరిగిన తర్వాత నాకు ఎందుకో మీరు ఇది ప్రొలాంగ్ చేస్తున్నారు అనిపిస్తుంది అని చెప్పి మణికంఠే రివర్స్లో నిఖిల్ అంటారు. సో అక్కడ చిన్న క్లాష్ వచ్చింది, అక్కడితో ప్రోమో అయిపోయింది. ఇది చాలా పెద్ద ఫైట్ అయిందంట, రేపు మాట్లాడుకుందాం. చెప్పాను కదా, మణికంఠ గేమ్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేదు మనం ఇలాగా ఈ నిబ్బా పర్ఫార్మెన్స్లు చేస్తే కష్టం అనిపించింది. ఎందుకంటే ఆయనలో ఫైర్ ఉంది, వెనక బ్యాక్ స్టోరీ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఆయన ఒక సాధించడానికి వచ్చాడు. ఇవన్నీ ఉంటే సరిపోదు, గేమ్ని కూడా అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్లో అందరూ మంచిగా ఉండరు. సీతం వాకిట్లో సినిమాల జట్లు లాగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లు ఉండవు. రేలంగి మామూలు నో రేలంగి మామ్స్, అందరూ ఓట్లు వేసేయడమే అంతే, అలానే ఉంటాయి. సో మనం అవి అలా ఉండాలి. ఓకేనా? ఓకే అండి, ఇది ఆయనకు అర్థమైనట్టు. ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆయనకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాను అంతే, వాళ్ళకి అర్థమవుతుందని. సో ఇది గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రివ్యూ. నాకైతే వెరీ వెరీ యావరేజ్ అనిపించింది. నాకు బాగా నచ్చిన పేర్ ఈ రోజుకి బేబక్క గారు అండ్ శేఖర్ భాషా అల్టిమేట్గా అనిపించారు. మిగిలిన వాళ్ళందరూ సోసోగా అనిపించారు. హౌస్ కూడా ఓకే అనిపించింది, కలర్లో చిరాకు తెప్పించింది. నో ప్రాబ్లం, బిగినింగ్ ఇలా ఉంటేనే తర్వాత రైజ్ అవుతుందని నా ఫీలింగు. పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు లైవ్ స్టార్ట్ అయిపోద్ది. లైవ్ చూసి లైవ్ అంతా అయిపోయిన తర్వాత ఆ రివ్యూ చేసి పడుకుంటా. మళ్ళీ మార్నింగ్ లైవ్లతో స్టార్ట్ అవుతాయి ప్రోమో అనాలిసిస్. మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ కూడా ఒక రివ్యూ వస్తుంది. మెయిన్ ఎపిసోడ్ సింపుల్ 24/7 రివ్యూస్ వస్తాయి, గంట కొట్టండి అన్నీ వస్తాయి. నామినేషన్ అప్డేట్లు కావాలంటే నామినేషన్లు ఇంకా అవ్వలేదంట. నామినేషన్లు అనుకున్నారు, ఈ గొడవ అయిందంట. నామినేషన్లు నెక్స్ట్ డే అవుతుందంట. అలాంటి లీకులన్నీ మాత్రం ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. మై రివ్యూస్ తెలుగులో అఫీషియల్ అని ఉంటుంది, కింద లింక్ పెడతాను, అక్కడ ఫాలో కొట్టండి. అక్కడ లీకులు, ఇక్కడ రివ్యూలు, నెవర్ ఎండింగ్, ఇన్ఫినిటీ అలా ఉంటుంది. సో మన హౌస్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. హౌస్ ఇన్ ద సెన్స్ మన ఛానల్ మీద కూడా కన్నేసి ఉంచండి. మళ్ళీ 3 గంటలకో 4 గంటలకో వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.